హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్ దమ్ బిర్యానీలో ఒక 4-5 ఎగ్స్, చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 4 ఇలాచి, 2 నల్ల లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక టేబుల్ స్పూన్ వరకు సాహిజీరా, పావు కప్పు వరకు సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలానే ఒక పావు కప్పు పుదీనా, ఒక పావు కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్, ఒక హాఫ్ కప్పు వరకు తీయటి పెరుగు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్. వీటన్నింటినీ కూడా మంచిగా కలిగేంత వరకు కూడా నీట్గా కలుపుకోవాలి. ఇందులో మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. దీని అంతటిని కూడా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 2-3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న దీనిలోకి 2 పచ్చిమిర్చిని చిలికలు చేసుకొని యాడ్ చేసుకున్నాను. మనం గిన్నెలోకి వాటర్ తీసుకొని మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఒక అనాస పువ్వు, అలానే 2 బిర్యానీ ఆకు, ఒక 3 వరకు ఇలాచి, ఒక 4-5 లవంగా, ఒక 2 ఇంచుల చెక్క, ఒక టేబుల్ స్పూన్ వరకు సాహిజీరా, కొంచెం కొత్తిమీర తరుగు, అలానే కొంచెం పుదీనా తరుగు, అల్లం వెల్లిగడ్డ పేస్టు 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం మరిగేంత వరకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్ పట్టేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చిని చీలికలు చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము. నేను 1.5 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మనకి బాస్మతి రైస్ అనేది 90% వరకు కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి. ఇందులోకి ఆల్రెడీ మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిగిలిన ఆయిల్ని ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు అన్నం అనేది ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటుంది. అన్నం 90% ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ముందుగా కలుపుకున్న ఈ ఎగ్ మసాలాలోకి యాడ్ చేద్దాము. ఇందులోనే నేను కొంచెం ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేశాను. అన్నం కలర్ మారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం కొంచెం కొంచెంగా తీసి ఈ మసాలా మీద వేద్దాము. ఇలానే మొత్తం రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం కొత్తిమీర, అలానే ఫ్రైడ్ ఆనియన్స్,
ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఎయిర్ అనేది బయటికి పోకుండా గట్టిగా మూత పెట్టి ఒక 8 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా నేను గట్టిగా మూత పెట్టేసి పైన వాటర్ నిండి ఉన్న గిన్నెని పెట్టాను బరువుకి. ఇలా పెడితే మంచిగా ఉడుకుతుంది కదా. రైస్ అనేది మంచిగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఇలానే ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి క్లోజ్ చేసి ఉంచుదాము. తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.